హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము. నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్ వేడెక్కాక నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కాక అందులో నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఆనియన్స్ ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 నిమిషాలు దీన్ని మంటను సిమ్లో పెట్టి అయితే వేసుకోవాలి. అందులోనే కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే మీ రైస్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఒక 3 ఎగ్స్ అయితే తీసుకొని అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి బాగా. ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గుడ్డు అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అన్నట్టు. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసం. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మీ స్పైసీని బట్టి. చూడండి, ఇందులోనే కొరియాండర్ పౌడర్ కూడా మనం వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకుంటాము కదా రైస్, ఆ రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనము రైస్ మిగిలిపోయి ఉన్నా మనం వేడివేడిగా చేసుకొని అయినా సరే రైస్ ఈ విధంగా అయితే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చూడండి, లాస్ట్కి అయితే కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.